క్రికెట్ చరిత్రలో అత్యంత నాటకీయమైన ఫైనల్ మ్యాచ్ ఇది. 2019 వరల్డ్ కప్ ఫైనల్ లార్డ్స్ మైదానంలో మొదటగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 241, సెకండ్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ కూడా 241. మ్యాచ్ టై అయ్యింది. సూపర్ ఓవర్ జరిగింది. ఇంగ్లాండ్ 15 రన్లు, సెకండ్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 15 రన్లు, మరలా టై అయ్యింది. విజేతను నిర్ణయించడానికి వాడిన పద్ధతి ఏంటో తెలుసా? ఆ మ్యాచ్ ఇంగ్లాండ్ 26, న్యూజిలాండ్ 15 బౌండరీలు కొట్టారు. 26 బౌండరీలు కొట్టిన ఇంగ్లాండ్ ను విజేతగా నిర్ణయించారు. ప్రపంచ కప్ కోల్పోయిన న్యూజిలాండ్ బాధ ఒకవైపు, అదృష్టం కలిసొచ్చిన ఇంగ్లాండ్ ఆనందం మరోవైపు. ఒక మ్యాచ్ కోసం ప్రపంచం మొత్తం శ్వాస బిగబెట్టి చూసిన క్షణాలవి. మ్యాచ్ తర్వాత ప్రపంచం మొత్తం న్యూజిలాండ్ టీం గురించి మాట్లాడింది. కప్ చేజారిన వాళ్ళు మాత్రం కోపగించుకోకుండా ఇంగ్లాండ్ టీంను అభినందించారు. ఆ సంఘటన క్రీడా స్ఫూర్తికి ఒక నిదర్శనంగా నిలిచింది. ప్రతిభతో ఆడిన న్యూజిలాండ్ ఓడిపోయింది, అదృష్టం కలిసొచ్చిన ఇంగ్లాండ్ గెలిచింది. కానీ క్రికెట్ చరిత్రలో గెలిచిన జట్టు కంటే ఆ ఓటమిని స్వీకరించిన న్యూజిలాండ్ టీం అందరి మనసులో గెలిచింది. ఈ ఫైనల్ తర్వాత ఐసీసీ తన రూల్స్ లో కీలక మార్పులు చేసింది. ఈ బౌండరీ కౌంట్ పద్ధతిని పూర్తిగా రద్దు చేసి సూపర్ ఓవర్ విధానాన్ని మరింత మెరుగుపరిచింది. విజేత తేలే వరకు సూపర్ ఓవర్లు ఆడుతూనే ఉండాలి. అసలు మీకు ఏ విధానం కరెక్ట్ అనిపించింది? కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని ఫాలో అవ్వండి.